హనుమంతుడి విగ్రహానికి తమలపాకుల మాల ఎందుకు వేస్తారో తెలుసా? సీతమ్మను వెతుకుతూ హనుమంతుడు లంకలోకి ప్రవేశించినప్పుడు అశోకవనంలో సీతమ్మను చూసి ఆమె క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నాడు. కాని దుష్ట రావణుడి సైన్యం హనుమంతుణ్ణి బంధించి అవమానంగా ఆయన తోకకు నిప్పు పెట్టారు. కాని అదే వారు చేసిన తప్పు. ఆ అగ్ని హనుమంతుడి కోపాన్ని మరింత పెంచింది. అప్పుడు హనుమంతుడు ఒక్క దూకుడుతో మొత్తం లంకనే అగ్నికి ఆహుతి చేశాడు. బంగారు లంక క్షణాల్లో బూడిదైపోయింది. అయితే ఆ అగ్నిజ్వాలల వల్ల హనుమంతుడికి కూడా గాయాలయ్యాయి. విజయవంతంగా హనుమంతుడు తిరిగి రావడం చూసిన శ్రీరాముడు, లక్ష్మణుడు, సమస్త వానరసేన ఎంతో ఆనందపడ్డారు. హనుమంతుడు శ్రీరాముడికి నమస్కారం చేసి ఇలా చెప్పాడు: ప్రభూ, సీతమ్మను లంకలో ఉన్న అశోకవాటికలో చూశాను. ఆమె మీకోసం ఎదురుచూస్తున్నారు అని హనుమంతుడు చెబుతాడు. ఆ వార్త విని శ్రీరాముడు చాలా సంతోషించాడు. లంక నుంచి తిరిగి వచ్చిన హనుమంతుడి శరీరం మీద ఉన్న గాయాలను చూసి శ్రీరాముడు హనుమంతుణ్ణి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఆ గాయాల వల్ల కలిగే మంటను తగ్గించడానికి దగ్గర్లో ఉన్న తమలపాకులను కోసి తెచ్చాడు. స్వయంగా ఆ రాముడే తన చేతులతో ఒక్కో ఆకును తీసి హనుమంతుడి గాయాలపై పెట్టాడు. ఆశ్చర్యకరంగా సాక్షాత్తు పరమాత్ముడైన రాముడి స్పర్శ తగలగానే ఆ చల్లని తమలపాకుల మహిమతో హనుమంతుడి గాయాలన్నీ తగ్గిపోయాయి. ప్రభూ, మీ కృప ఉంటే ఏ బాధైనా పోతుంది అని అన్నాడు. అందుకే రాముడు హనుమాన్ కోసం అంత ప్రేమగా తెచ్చిన తమలపాకులు అంటే హనుమంతుడికి చాలా ఇష్టం. అందుకే హనుమంతుడి విగ్రహానికి తమలపాకుల మాల వేస్తారు.